హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు. రసమే కదా అని అనుకోకండి. రసం చాలా ఆరోగ్యానికి మంచిదనమాట. జీర్ణశక్తికి అయితే మరీ మంచిది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. పుల్ల రసం చాలా బావుంటుందనమాట. ఇలా గిన్నెలోకి సరిపడా నీళ్ళని తీసుకొని, చింతపండుని ఇలా నలిపి వేసుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. 2 టమాటాలని మెత్తగా మిక్సీ జార్‌లో వేసి ఇలా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం చాలా మందికి నచ్చదండి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని బాగా కలిపేసి గ్యాస్ పైన పెట్టి 10, 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఈ రసం మా అమ్మ చేస్తారండి. ఊరెళ్ళినప్పుడైతే పిల్లలు మరీ అడిగి చేయించుకుంటారు. అన్నం మొత్తం ఈ రసంతోనే తినేస్తామనమాట. అంత బావుంటుంది. అంత చేస్తారు కూడా ఆవిడ. అదే రసం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా బాగా మరిగిన తర్వాత తాలింపుని వేసేసుకోవాలి. తాలింపులో కూడా మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపుని వేసేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుందండి. మనకు ఆరోగ్యం బాగోనప్పుడు, నోరు సరిలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఇలా రసం పెట్టుకు తింటే చాలా బావుంటుంది కదండీ! వడియాలు లాంటివి నంజుకొని అన్ ఎనర్జీ కూడా ఇస్తుంది వెంటనే. అందుకే తప్పకుండా ఈ రసాన్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడే ఈ పుల్ల రసం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.